మావోయిస్టు పార్టీని అంతం చేస్తానని నరేంద్ర మోడీ 27 నెలలు గడువు పెట్టిండు. ఇప్పటికే 18 నెలలు గడిచిపోయినాయి. ఇంకొక 9 నెలలు మాత్రమే మిగిలాయి. ఈ లెక్కన ఈ రేటున ఆయన ఎంతమందిని మట్టు పెడితే ఇంకొక 9 నెలల్లో మిగతా వాళ్ళను మట్టు పెడతాడని లెక్కలు తీస్తే ఆయన తుదముట్టిస్తాడా లేదా అనే విషయం తెలుస్తుంది. బహుశా మన ప్రధానమంత్రికి తెలియకపోని అంశం ఏంటంటే మావోయిస్టు పార్టీ అంటే అది ఈ దేశాన్ని దోపిడీ చేసి దౌర్జన్యం చేసి కిడ్ ప్రో క్రో అంటాం, అలాంటి కిడ్ ప్రో క్రోలు చేసి ఆ డబ్బులతో ఏర్పాటు చేసిన పార్టీ కాదది. నేను హక్కుల గురించే మాట్లాడుతున్నాను, రాజకీయాల గురించి మాట్లాడతలేను. కనబడుతున్న విశ్లేషణ గురించి చెబుతున్నాను. మరి అలాంటి డబ్బులు లేని పార్టీ ఎట్లా ఏర్పాటైంది? తిండికి తిండి లేక నకనకలాడుతున్న ప్రజలు, డొక్కలెండుకపోయిన ప్రజలు, ఎదలెండుకపోయిన ప్రజలు, కళ్ళు లోపలికి పీక్కుపోయిన ప్రజలు, ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఒకటే మాటలో ఇక్కడ ఏ ప్రజలైతే వచ్చారో, ఎవరికైతే ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలు ఇక్కడికి వచ్చారో వాళ్ళ కోసం, వాళ్ళ చేత, వాళ్ళంతటా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంస్థ అది. అది ఒక పార్టీ కాదు. చరిత్రలు జరపండి అని సమస్త జనమంతా, అలాంటి జనమంతా, ఇంకో మాటలో చెప్పాలంటే 80 కోట్ల మందికి నేను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం సప్లై చేస్తున్నానని కాలర్ ఎగిరేసి చెబుతున్నావు. ఆ 80 కోట్ల మంది ప్రజలు, ఇంకా మరింత మంది ప్రజలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఆ పార్టీని ఇంకొక 9 నెలల్లో అసలు అది కనుమరుగేటట్టుగా చేస్తాననే భ్రమలోంచి మొట్టమొదలు బీజేపీ నాయకులు బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మిత్రులారా, ఇవాళ దాదాపుగా చూసుంటారు 30 వామపక్ష పార్టీలు, విప్లవ పార్టీలు, బీజేపీయేతర అన్ని పార్టీలు ఏకమైన గుర్తుపెట్టుకోండి. ఈ ఏకమైన పార్టీలు మేము అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు. మేము ముందు ఒక ప్రశ్న కూడా పెడుతున్నారు. ఒక లైన్ గీయండి, ఒక గీత గీయండి. మీరు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడతారా, లేదా నరేంద్ర మోడీలో ఆపరేషన్ కగార్ను కొనసాగించాలనే మూకల్లో కలిసిపోతారా అనే దాన్ని చెప్పటం కోసం, మీరెటువైపు అని చెప్పటం కోసం ఇన్ని పార్టీలు కష్టపడి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దీనికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే ఆపరేషన్ కగార్ను ఓడించాల్సిన అవసరం ఉంది. మొత్తం కాల్పుల విరమణ జరిపి చర్చలకు తెప్పించే బాధ్యత మన మీద ఉంది. అంతిమంగా ఇన్ని పార్టీలు ఏకమైనాయంటే అంతిమంగా ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే ఇప్పటికి 18 నెలలు అవుతుంది ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టి. కరెక్ట్గా 13 నెలల క్రితం ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదికను ఒకదాన్ని అన్ని ప్రజా సంఘాలన్నీ కలిసి ఒక వేదికగా ఏర్పడ్డాయి. తస్మాత్ జాగ్రత్త. ఆపరేషన్ కగార్ అంటే ఏంటో
మొత్తం ప్రజావ్యాప్తం చేసేసాం. ఒకప్పుడు ఆపరేషన్ కాగార్ అంటే ఏంటో తెలియని స్థితి నుంచి ఇవాళ 4,000-5,000 మంది నోటితో మొత్తం దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ అంటే అందరి నోళ్లలో నానేటట్టుగా చేశాం. మన కృషి ఫలితంగా జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణలో శాంతి చర్చల కమిటీ ఏర్పడి కొనసాగింపుగా అఖిల భారత స్థాయిలో చర్చల కమిటీ ఏర్పడ్డది. నువ్వు ఒక్కడిగా చుట్టుముట్టవు, చుట్టుముట్టడం మాకు కూడా వచ్చు. అన్ని పార్టీలు ఏకమైనవి, అన్ని ప్రజా సంఘాలు ఏకమైనవి. అందరి గొంతుతో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని పలికిస్తున్నాం. జాగ్రత్త, రాజకీయంగా శాశ్వతంగా నేనే ఉంటాను అని ఆ భ్రమలో నుంచి బయట పడాల్సిన ఆవశ్యకత నీకుంది. మొత్తం సమాజం అంతా చుట్టుముట్టు ఉన్నారు, నిన్ను ఏకం చేస్తున్నారు. రాజకీయంగా 2029లో తప్పనిసరిగా నిన్ను సమాధి చేయటానికి మొత్తం సమాజం అంతా, పౌర సమాజం అంతా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఇప్పటికి 1 కోటి ఉద్యోగం ఇయ్యలే. సంవత్సరానికి 2 కోట్లు, 11 సంవత్సరాల్లో 22 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు. 80 కోట్ల మందికి బియ్యం సరఫరా చేస్తానన్నావు. ఈ నిరుద్యోగులు, ఈ మహిళా జన సందోహం, ఆ 80 కోట్ల మంది ఏకమై కన్నెర చేస్తే నీ పునాదులు పీటలు పారుతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు.